అసర్టివ్ సెంటెన్సెస్ని డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్లోనికి మార్చడం. చాలా అసర్టివ్ సెంటెన్స్ని డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్లోకి మార్చడం. అది రాయండి, అసర్టివ్ సెంటెన్స్ అని రాయండి. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ మీకు చెప్పిందే, కానీ మరొకసారి రాయండి. వరుణ్ సెడ్ కామా ఐ ఆమ్ సో హ్యాపీ. వరుణ్ సెడ్ కామా ఐ ఆమ్ సో హ్యాపీ. ఐ ఆమ్ సో హ్యాపీని ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచండి. ఇక్కడ ఐ ఆమ్ సో హ్యాపీ అనేది ఒక స్టేట్మెంట్, అందుకే అది అసర్టివ్ సెంటెన్స్ అయింది. అసర్టివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనకి రూల్స్ ఉన్నాయి, నిన్న రాశారు మీరు చూడండి రూల్స్. అసర్టివ్ సెంటెన్స్లో వరుణ్ సెడ్ కంజంక్షన్ టు బి యూజ్డ్ దట్. సో వరుణ్ సెడ్, సెడ్ వచ్చినప్పుడు మళ్ళీ షెడ్డే, ఎస్ఏఐడి షెడ్ వచ్చినప్పుడు షెడ్డే అంటే రిపోర్టింగ్ వెర్బ్. రాయండి ఆన్సరు. వరుణ్ షెడ్ దట్ he was so happy. He was so happy. అంటే అక్కడ అసర్టివ్ సెంటెన్స్కి రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ లాగా ఉంటుంది. అసర్టివ్ సెంటెన్స్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఐ ఆమ్ సో హ్యాపీ స్టేట్మెంట్, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది, అలా అనమాట. ఇంకొక ఉదాహరణ రాయండి. ద చిల్డ్రన్ సే కామా ద చిల్డ్రన్ సే కామా వీ గో. ద చిల్డ్రన్ సే కామా వీ గో. ఇక్కడ రిపోర్టింగ్ వెర్బు ఏంటి? రిపోర్టింగ్ వెర్బు సే. రిపోర్టింగ్ వెర్బు సే. ఎందుకంటే రిపోర్టింగ్ పార్ట్లో ఉండే వెర్బ్ని రిపోర్టింగ్ వెర్బ్ అని అంటాము. ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ ఏమిటి? ద చిల్డ్రన్ సే. రిపోర్టెడ్ పార్ట్ ఏంటి? we go. ఇన్వర్టెడ్ కామాస్లో ఉండేది రిపోర్టెడ్ పార్ట్. ప్రెజెంట్ టెన్స్లో ఉంది రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ చేంజ్ అవ్వదు కదా, చెప్పాను మీకు. రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ చేంజ్ అవ్వదు. దీన్ని మార్చండి. ద చిల్డ్రన్ సే దట్ దే గో. టెన్స్ చేంజ్ అవ్వదు అని చెప్పాం. టెన్స్ చేంజ్ అవ్వదనే కదా నేను మాట్లాడేది, ఓకేనా? ఇక్కడ మీకు అసర్టివ్ సెంటెన్స్ కోసమే మనం ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించుకోవాలి. వీ గో అనేది అసర్టివ్ సెంటెన్స్, సింపుల్ కామన్ సెంటెన్స్ అన్నమాట అది. నెక్స్ట్ సీత సేస్ టు రామ్ ఐ ఆమ్ విత్ యూ. సీత సేస్ టు రామ్ ఐ ఆమ్ విత్ యూ. సీత సేస్ టు రామ్ ఐ ఆమ్ విత్ యూ. ఇక్కడ సేస్ టు వచ్చేటప్పుడు అసర్టివ్ సెంటెన్స్లో రిపోర్టింగ్ వెర్బ్ ఎలా మారుతుంది? టేబుల్ ఇచ్చాను మీకు, చూడండి. సేస్ టు బాగా చూడండి. సేస్ టు టెల్స్. సేస్ అని ఉంది కదా, అది రాయండి. Sita tells Ram
దట్ ఐ అంటే ఇక్కడ ఎవరు సీత సో షీ ఈజ్ విత్ హిమ్ షీ ఈజ్ విత్ హిమ్ సో అంటే అసర్టివ్ సెంటెన్స్కి ఎగ్జాంపుల్ పదే పదే చెప్తున్నాను. అసర్టివ్ సెంటెన్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అర్థమైందా? నెక్స్ట్, రాజు సెడ్ టు రవి ఐ వర్క్ ఫర్ యూ. రాజు సెడ్ టు రవి కామా ఐ వర్క్ ఫర్ యూ. రాజు సెడ్ టు రవి కామా ఐ వర్క్ ఫర్ యూ. ఇక్కడ రాజు సెడ్ టు ఎలా మారుతుంది? టోల్డ్. రాయండి. రాజు టోల్డ్ రవి దట్ హీ వర్క్డ్ ఫర్ హిమ్. హీ వర్క్డ్ ఫర్ హిమ్. అక్కడ ఐ అనేది హీగా మారుతుంది. వర్క్ అనేది ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్గా మారుతుంది. యు అనేది అక్కడ రవి కాబట్టి హిమ్ అని మారుతుంది. ఏదమ్మా? వర్క్డ్. హీ వర్క్డ్ ఫర్ హిమ్. అర్థమైంది క్లియర్గా? ఓకే. సో ఇది అసర్టివ్ సెంటెన్స్. మీరు పదే పదే నేను చెప్తున్నాను అనుకోవద్దు. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఒక కామన్ స్టేట్మెంట్లా ఉంటుంది. అసర్టివ్ సెంటెన్స్కి కంజంక్షన్ దట్ వస్తుంది అనే సందర్భం వాళ్ళ కోసం ఇవి నేను చెప్పా. ఐ టోల్డ్ దీస్ సెంటెన్సెస్ ఓన్లీ ద పర్పస్ ఆఫ్ దట్ కంజంక్షన్ టు బి యూజ్డ్ ఇన్ అసర్టివ్ సెంటెన్సెస్. ఇన్ దట్ పర్పస్ ఐ హ్యావ్ టోల్డ్ దీస్ ఎగ్జాంపుల్స్. తర్వాత నిన్న మనం టేబుల్ రాసాం. ఆ టేబుల్ కాకుండా టెన్స్ చేంజింగ్ టేబుల్ అనేది ఒకటి ఉంటుంది. అది రాసుకోండి. టెన్స్ చేంజింగ్ టేబుల్ హెడ్డింగ్ రాయండి. టెన్స్ చేంజింగ్ టేబుల్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. మామూలుగా రాసుకోండి. టెన్స్ చేంజింగ్ టేబుల్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. Tense changing table from direct speech to indirect speech. రాయండి. ఒకటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చేంజ్ ఇంటూ సింపుల్ పాస్ట్ టెన్స్. అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చేంజ్ ఇంటూ సింపుల్ పాస్ట్ టెన్స్. చేంజ్ ఇంటూ అనేది కామన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చేంజ్ ఇంటూ సింపుల్ పాస్ట్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చేంజ్ ఇంటూ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంతే. present perfect tense change into past perfect tense. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ present perfect continuous tense change into past perfect continuous tense.